రీసెంట్‌గా జరిగిన కామికాన్ ఈవెంట్‌లో మనకి ఆర్‌డీజే గారు డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని ఒక న్యూస్ అనేది వాళ్ళే అనౌన్స్ చేశారు. అండ్ అప్పటినుంచి డాక్టర్ డూమ్ గురించి ఎవరెవరైతే తెలియలేదో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని చక్కర్లో పడ్డారు. అందులో నేను ఒకడిని. అండ్ డాక్టర్ డూమ్ గురించి తెలుసుకోగానే వామ్మో! ఏంటి ఇంత పవర్‌ఫుల్ విలన్ ఎంసీయూలో నిజంగా ఉన్నాడని నాకైతే మైండ్ ఎగిరిపోయింది. సో డాక్టర్ డూమ్ ఈవెన్ థానోస్ కంటే పవర్‌ఫుల్ అండ్ అందరికంటే డేంజరస్ విలన్. అసలు అలా ఏం జరిగింది డాక్టర్ డూమ్ లైఫ్‌లో? తను ఎందుకు ఇలా సూపర్ విలన్ కావాలనుకున్నాడు? దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా డాక్టర్ డూమ్ యొక్క హిస్టరీ అండ్ అలాగే తన ఫ్యూచర్లో జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి మనమైతే మాట్లాడుకోబోతున్నాం. మరికెందుకు ఆలస్యం మొదలు పెడదాం పదండి. అయితే డాక్టర్ డూమ్ నిజమైన పేరు విక్టర్ వేన్. అసలు విక్టర్ వేన్ డాక్టర్ డూమ్గా మారడానికి రీజన్ ముందుగా వచ్చేసి కెథెలియా అనే ఒక రాజ్యంలో డాక్టర్ డూమ్ అదే విక్టర్ వేన్ అయితే పుట్టాడనమాట. ఆ రాజ్యంలో వాళ్ళ ప్రజలంతా కూడా ఎంతో అనారోగ్యంగా మరియు అవస్థలతో హంగర్తో అయితే బాధపడుతూ ఉంటారు రోమానియా దగ్గర. అయితే అక్కడ మనకి విక్టర్ వేన్ వాళ్ళ మదర్ వచ్చేసి మ్యాజికల్ విచ్. తను తన మ్యాజికల్ పవర్స్తోని కెథెలియాలో ఉన్న ప్రజలందరికీ ఒక సంతోషాలు రావాలని డీమన్స్ దగ్గర నుంచి అయితే పవర్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ ఎంత దారుణంగా హంగర్ అయితే పెరిగిపోయి ఉంటుందో అంత దారుణంగా వాళ్ళ యొక్క డెప్రివిటీ కల్చర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. డాక్టర్ డూమ్ వాళ్ళ మదర్ ఏమో అదే విక్టర్ వాళ్ళ మదర్ ఏమో ఒక విచ్, కాకపోతే విక్టర్ ఫాదర్ వచ్చేసి ఒక డాక్టర్ అనమాట. సో విక్టర్ వాళ్ళ ఫాదర్ డాక్టర్ కావడం వల్ల తనకి ఇలా తన వైఫ్ ఇలా మ్యాజికల్వి చేయడం తనకైతే ఇష్టం ఉండదు. దాంతో తనని ఎన్నోసార్లు ఆపాలనుకుంటాడు. తనకి ఎన్నోసార్లు చెప్తాడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఇలా చేయకు అని. అయినా సరే వాళ్ళ మదర్ అయితే వినదు. అయితే ఒకసారి ఇక కెథెలియా హంగర్ని మొత్తానికి పోగొట్టాలని మదర్ వచ్చేసి డైరెక్ట్గా ది డెవిల్ హిమ్సెల్ఫ్ మేనిఫెస్టోనైతే వాళ్ళ ఫాదర్కి తెలిసిన వెంటనే ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు, దీన్ని ఎలాగైనా సరే ఆపాలని తను ఎంతో ట్రై చేస్తాడు. అయినా సరే విక్టర్ వాళ్ళ మదర్ అయితే వినదు. తను ఫైనల్లీ ఆ రిచువల్ని ఈరోజు నైట్ ఎలాగైనా చేయాలని ఆ రిచువల్ని అయితే స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ రిచువల్లో మేనిఫెస్టోనే తన పైన అయితే రివర్స్ ట్రాజెడీ చేస్తాడు. తనని సమాన్ చేసి మేనిఫెస్టో వచ్చేసి కెథెలియాలో ఉన్న ప్రజల్ని మరియు పిల్లల్ని అందరినీ కూడా చంపేస్తాడు. అయితే ఈ పిల్లల్లో చాలామంది వచ్చేసి జొనథన్ అనే వచ్చేసి అక్కడున్న టేకర్ లాంటి వాడు, కేర్ టేకర్ వాడు. సో తను వచ్చేసి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అయితే ఈవెన్ తన మనుషులు కూడా ఇందులో చాలామంది అయితే చనిపోయారు. అండ్ ఇలా చంపింది కూడా మనకి విక్టర్ వాళ్ళ మదరే. అయితే ఇక అలా జరిగిన తర్వాత ఫస్ట్ తన నుంచి సమాన్ వెళ్ళిపోతాడు. సో తనకేం అర్థం కాదు అసలు ఎందుకు ఇలా జరిగిందో. అయితే కెథెలియాలో ఉన్న ప్రజలంతా కూడా తనని చంపడానికి తన వెంట అయితే పడతారు అండ్ ఈవెన్ చంపేస్తారు కూడా తన వెంట పడి. ఇక అప్పుడే వాళ్ళు అంతటితో నాగకుండా విక్టర్ని మరియు వాళ్ళ ఫాదర్ని అయితే ఆ ఊరు నుంచి బహిష్కరిస్తారు. అయితే అది తెలుసుకున్న జొనథన్ సో ఎలాగైనా సరే విక్టర్ని వాళ్ళ ఫాదర్ని చంపేయాలి, ఎందుకంటే తన మనుషులు ఇంతమంది చనిపోయారని తను చాలా కోపంగా అయితే ఉంటాడు. అయితే విక్టర్ మరియు వాళ్ళ ఫాదర్ వచ్చేసి మాస్క్స్ వేసుకొని అక్కడ నుంచి రోజు అయితే తప్పించుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటారు. జొనథన్ మాత్రం వాళ్ళని విడవకుండా తన మనుషులతోనైతే వాళ్ళపైకి పంపిస్తూనే ఉంటారు. అయితే ఒకరోజు జొనథన్ మనుషులు అక్కడికి రావడం చూసిన విక్టర్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి విక్టర్కి తన దగ్గర ఉన్న స్వెటర్ ఇచ్చేసి తను చలిలో అలాగే ఉండి పొద్దున అయ్యాక చూస్తే విక్టర్ వాళ్ళ ఫాదర్ అయితే చనిపోయి ఉంటాడు. సో ఇప్పుడు విక్టర్కి చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విక్టర్ ఫాదర్ చనిపోయాడు అండ్ అలాగే విక్టర్ వాళ్ళ మదర్ కూడా. విక్టర్ ఫాదర్ చావుకు రీజన్ వచ్చేసి జొనథన్ మరియు విక్టర్ వాళ్ళ మదర్కి చావు కారణం వచ్చేసి మేనిఫెస్టో అనే ఆ డీమన్. ఇక విక్టర్కి తన రివెంజ్ని ఎలాగైనా తీర్చుకోవాలని జొనథన్ మనుషులను నెమ్మదిగా ఒకరినొకరిని వెంటాడి అందరిని అయితే చంపడం మొదలు పెడతాడు. సో తను అలా చంపడం వల్ల తనకి ఏం రాదు. సో తను ఇంకా పవర్ఫుల్ కావాలని గ్యాజెట్స్ అన్నీ కూడా అసలు ఇంతవరకు లేని గ్యాజెట్స్ అన్నీ కూడా తయారు చేస్తుంటాడు. అయితే దాని గురించి తెలుసుకున్న యూఎస్ఏ మనకి విక్టర్ని చదువుకోవడానికి వాళ్ళ స్పెషల్ యూనివర్సిటీలోకి అయితే తీసుకెళ్తారు. సో ఆ యూనివర్సిటీలో కూడా ఇక విక్టర్ వచ్చేసి తన మైండ్ని ఎలాగైనా డెవలప్ చేసుకోవచ్చని విక్టర్ కూడా ఆ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తను చదువుతుంటాడు. అప్పుడే అక్కడ తను అయితే మిస్టర్ ఫెంటాస్టిక్ ఫోర్ని అయితే కలుస్తాడు. అదే మన రిచర్డ్ రోచర్స్ని. సో అక్కడ తనని కలిసిన తర్వాత అప్పుడే తనకు అర్థమవుతుంది కేవలం తను ఒక్కడే కాదు జీనియస్, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారని. ఇక అయినా సరే మనోడి గోల్ వచ్చేసి ఒక్కటే, తను వచ్చేసి చాలా పవర్ఫుల్ కావాలి. అప్పుడే తనకి తెలుస్తుంది వాళ్ళ మదర్ వచ్చేసి ఇంకా మేనిఫెస్టో దగ్గర అయితే ఉంది, వాళ్ళ మదర్ సోల్ అనేది తనకి డ్రీమ్లో. ఇక అప్పుడే తను ఒక మిషన్ అయితే తయారు చేస్తాడు. ఆ మిషన్ ద్వారా డిఫరెంట్ డైమెన్షన్స్కి అయితే వెళ్ళొచ్చు. ఇక తను తన పైన ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకుంటాడు.
చేస్తాడు. దాంతో తను ఆ వేరే డైమెన్షన్కి అయితే వెళ్ళిపోతాడు, ఎక్కడైతే మేనిఫెస్టో వాళ్ళ మదర్ని అయితే బందీ చేసి ఉంటాడో. ఇక అది చూసిన విక్టర్కి చాలా కోపం అయితే వస్తుంది. వాళ్ళ మదర్ని విడిపించాలని మేనిఫెస్టో పైన అయితే అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ మేనిఫెస్టో వచ్చేసి చాలా పవర్ఫుల్ కాబట్టి డెవిల్ తనని ఒక్కసారి అటాక్ చేయగానే తనైతే చాలా అంటే చాలా కింద పడిపోతాడు. అండ్ సడన్గా అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ అయితే జరిగి తన మిషన్ మొత్తం పేలిపోతుంది. ఎక్స్ప్లోషన్ వల్ల అసలు విక్టర్ యొక్క మొహం అంతా కూడా కాలిపోయి ఉంటుంది. తన మొహం చూడడానికి మరీ దారుణంగా ఉంటుంది. దాంతో యూనివర్సిటీ వచ్చేసి తననైతే అబాండ్ అయితే చేస్తుంది, ఎలాంటి వాళ్ళు ఉండకూడదని. అయితే ఇక విక్టర్ వచ్చేసి అయినా తనకి అయితే వెళ్ళిపోతాడు. తనకి ఇంకా చాలా కోపం వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు తను వచ్చేసి తన మదర్ని కూడా విడిపించలేకపోతున్నాడు. పైగా తన మొహం కూడా ఇలా అయిపోయింది. ఇక తను ఇండియాకి వచ్చి ఇండియాలో హిమాలయాల దగ్గరికి అయితే వెళ్తూ ఒక ఓల్డెస్ట్ సీక్రెట్ మోంగ్స్ ఉన్న ప్రదేశానికి అయితే వెళ్తాడు, నేపాల్ దగ్గర. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మోంగ్స్ అందరూ కూడా షాక్ అవుతారు, ఎందుకంటే తనే ఫస్ట్ పర్సన్ అన్ని కొండలు అన్నీ దాటి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇక వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు. విక్టర్ కూడా అక్కడ చూసిన వెంటనే షాక్ అవుతాడు, ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఆ పవర్స్ అనేటివి ఎవరి దగ్గర ఉండవు, వాళ్ళంతా సుపీరియర్ పవర్ ఉన్నవాళ్ళు. ఇక మాంగ్స్ అందరూ కూడా వాళ్ళకి తెలిసిన విద్యలన్నీ కూడా విక్టర్కి అయితే నేర్పిస్తాడు. అండ్ అక్కడే ఈవెన్ వాళ్ళు ఒక కొత్త షీల్డ్ని కూడా తయారు చేస్తారు విక్టర్ కోసం. అప్పుడే తన అవుతాడు విక్టర్ వేన్ డాక్టర్ డూమ్ అనే పేరుతోని. సో డాక్టర్ డూమ్ అయితే ఇది డాక్టర్ డూమ్ యొక్క జన్మది. అయితే తన తర్వాత లాటిర్వియాకి వెళ్ళి అదే కతిలియా దగ్గర ఉన్న తన రాజ్యం దగ్గరికి వెళ్ళి కతిలియా లాటిర్వియన్ అయితే దాన్ని పరిపాలిస్తాడు, మొత్తానికి రాజు అవుతాడు అక్కడ ఉన్న వాళ్ళని ఓడించి. ఇక డైమెన్షన్లోకి వెళ్ళి ఆ డీమన్ మేనిఫెస్టో డీమన్ అయితే ఫైనల్లీ ఓడిస్తాడు. తను ఓడించిన తర్వాత కూడా తన మదర్ని అయితే కలుసుకోలేకపోతాడు. అయితే అప్పుడు తన మదర్ వచ్చేసి ఫైనల్లీ హెల్ నుంచి హెవెన్కి అయితే వెళ్ళిపోతుంది. అది చూసిన తనకి చాలా సంతోషం అయిపోతుంది. ఇక ఇప్పుడు డాక్టర్ డూమ్ యొక్క ఒక గోల్ అయితే రీచ్ అయిపోయాడు. అండ్ తన ఇంకో గోల్ వచ్చేసి వరల్డ్ని మొత్తం కూడా కంకర్ చేసుకోవడం. దానికోసమే ఇక నెక్స్ట్ తను చేయబోయే పోరాటం అయితే ఉండబోతోంది. ఇది డాక్టర్ డూమ్ యొక్క ఆరిజిన్. అండ్ మనకి తెలిసిందే ఇప్పుడు ఈసారి ఆర్డీజే గారు అయితే ఈ క్యారెక్టర్ని ప్లే చేయబోతున్నారు. మీకు చెప్పా కదా దీంట్లో ఎంత సిమిలారిటీ ఉందో ఐరన్ మ్యాన్కి దీనికి. ఐరన్ మ్యాన్ కూడా ఒక సూపర్ మ్యాడ్ జీనియసే అండ్ సైంటిస్ట్. సో ఇందులో కూడా విక్టర్ వేన్ కూడా ఒక సూపర్ జీనియస్ అండ్ సైంటిస్ట్, అలాగే తనకి ఈవెన్ మ్యాజికల్ పవర్స్ కూడా ఉన్నాయి. సో ఒకరు వచ్చేసి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హీరో అండ్ ఇప్పుడు ఇంకోరు వచ్చేసి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విలన్. చూడాలి మరి మనకి డాక్టర్ డూమ్ కమింగ్ డేస్లో ఎలా ఉండబోతోందో. నేనైతే ఈగర్గా వెయిటింగ్ అబ్బా. 2026 అన్నారుగా, చూద్దాం మరి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.